ఊరుకోమ్మా, ఏడవకు. ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు నీ మనసుని కష్టపెట్టుకుంటున్నావు? అన్నది ఎవరో కాదమ్మా, నా గురించి తెలిసిన వాళ్ళు. అన్నది దేని గురించో కాదు, నా శీలం గురించి. మనకు బాగా తెలిసిన వీధి కుక్కలు కూడా ఒక్కొక్కసారి ఒళ్ళు కొవ్వెక్కి మొరుగుతాయి. అంత మాత్రాన ఆ కుక్కలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నాయుడు బావకైనా చెప్పాలి కదమ్మా. ఆయన నన్నెంతగానో ప్రేమించారు. చిన్నప్పటి నుంచి నాపై ఇష్టం పెంచుకున్నారు. నేను ద్వేషించినా పడ్డారు. ఈ ఇంటి పరువు కోసం నా మెళ్ళో తాళి కట్టారు. నా కోసం తన సర్వస్వం వదులుకోవడానికి సిద్ధపడ్డారు. నా మీద నిందలు పడ్డా, రాళ్లు పడ్డా నా పక్కనే నిలబడ్డారు. అలాంటి మనిషికి నేను జవాబు చెప్పాలి కదమ్మా. అక్కర్లేదు స్నేహ. అవసరమే లేదు. అయినా నువ్వేంటో నాకు తెలియకపోతే కదా స్నేహ నేను నిన్ను ప్రశ్నించడానికి, నువ్వు నాకు సమాధానం చెప్పడానికి. నాకు నువ్వేంటో తెలుసు స్నేహ. గోకులేంటో తెలుసు. అసలు గోకులు మన ఇంటికి ఏ పరిస్థితిలో వచ్చాడో అది కూడా తెలుసు. నాకు తెలుసని నీకు తెలీదా? పాపం మన మధ్య మళ్ళీ పుట్టాలని ఆశపడి చచ్చిపోయిన ఆ గోకుల ఆత్మకి మసిపోయాలని చూస్తున్నా రాక్షసి. ఎలాగైనా ఏదోటి చెప్పి అందరి మనసులు విరిసేయాలని చూస్తున్నా రాక్షసి. లేదు నాయుడు బాబా, ఈ రోజు తను వాగింది, రేపు ఇంకొకరు అంటారు, తర్వాత ఊరంతా అంటారు. ఏ తప్పు చేయని నేను నిందలు మోసాను. రేపు మన బిడ్డ కూడా మోయాలా? నీ తండ్రి ఎవరా అని వాడు హేళన పడాలా? అందుకే వద్దు నాయుడు బాబా. పుట్టక ముందే ఇంత అవమాన పాలైన వాడు రేపు పుట్టాక ఇంకెన్ని హింసలు పాలవుతాడు. వద్దు, ఈ బిడ్డ నాకొద్దు. వీడిని కడుపులోనే చంపేద్దాం. ఈ ప్రపంచం చూడకుండానే వెనక్కి పంపించేద్దాం. స్నేహ, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,